18 ఇయర్స్గా కప్పు కొట్టని రెండు టీమ్స్ పంజాబ్ ఆర్సీబీ 2025 ఐపీఎల్లో క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఆడబోతున్నాయి. సో ఒకే దెబ్బకు డైరెక్ట్గా ఫైనల్స్కు వెళ్ళేది ఎవరు, లేదా మళ్ళీ ఎలిమినేటర్ ఆడి ఫైనల్స్కి వస్తామనేది ఎవరు? సో అలాంటి రెండు టీమ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ టీంలో ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఒక చేంజ్ జరుగుతుంది. ఆర్సీబీ టీంలో డ్యామ్ షూర్గా మినిమం 2 చేంజెస్, 3 కూడా ఉండొచ్చు. సో అవేంటో తెలుసుకుందాము, డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాము. సో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ క్వాలిఫైయర్ 1 మే 29 జరగబోతుంది. సో వెన్యూ వచ్చి మహారాజా యజ్వేంద్ర స్టేడియం ములన్పూర్ అనమాట. టైం వచ్చి 7:30 PM జరుగుతుంది ఇండియన్ టైమింగ్స్ ప్రకారం నైట్. సో మరి మహారాజా యజ్వేంద్ర స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఈ పిచ్ ఈ 2025 ఐపీఎల్లో ఎలా బిహేవ్ చేసింది? బేసిక్గా అయితే మామూలుగా ఈ 2025 ఐపీఎల్ పక్కన పెట్టేస్తే ఈ పిచ్ అన్నది ఒక యావరేజ్ బ్యాటింగ్ వికెట్ 170, 180 అలా రావాలి. కానీ ఈ సంవత్సరం మాత్రం 200 స్కోర్స్ చాలా ఈజీగా వచ్చాయి, చాలా మంచి బ్యాటింగ్ వికెట్. సో ప్రజెంట్ జరుగుతున్న ఈ పిచ్ పైన జరిగిన మ్యాచెస్ ప్రకారం ఇక్కడ మ్యాచ్ గెలవాలి అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 200 మినిమం స్కోర్ చేసి తీరాలి, అదే వాళ్ళ పార్ స్కోర్. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే న్యూ బాల్తో పేస్ బౌలర్స్ అనమాట, వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుంది ఇనీషియల్గా కొద్దిసేపు, అంటే పవర్ ప్లే కన్నా కూడా చాలా తక్కువ. ఇక తర్వాత స్పిన్నర్స్ అన్న వాళ్ళు గేమ్లోకి వస్తారు మేబీ ఒక 10 ఓవర్స్ 12 ఓవర్స్ తర్వాత. సో ఒక 5-6 ఓవర్స్ వాళ్ళ హంగామా కూడా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఈ పిచ్ అన్నది. సో డ్యూ ఉంటుందా అంటే ఖచ్చితంగా డ్యూ ఉంటుంది, కానీ మన ఇండియాలో మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం మాత్రమే డ్యూ ఉంటుంది. అంటే ఇబ్బంది పెట్టేంత డ్యూ అయితే ఉండదు, డ్యూ ఉంటుంది. సో కాబట్టి టాస్ గెలిచిన టీం ఏ డెసిషన్ తీసుకున్నా పర్లేదు, కానీ చేజింగ్ తీసుకోవడం బెటరు. ఎందుకు అంటే క్వాలిఫైయర్స్ కాబట్టి కొంచెం ప్రెజర్ ఉంటుంది కాబట్టి. సో ఇక పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ హెడ్ టు హెడ్ చూసాము అంటే ఫస్ట్ హెడ్ టు హెడ్ కన్నా ముందు ఈ సీజన్లో 2 సార్లు తలబడ్డారు. అందులో ఒకసారి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వీళ్ళు గెలిచారు, వీళ్ళ హోమ్లో వాళ్ళు గెలిచారు. ఆ విధంగా మ్యాచెస్ జరిగాయి. సో హెడ్ టు హెడ్ చూసామంటే 35 మ్యాచెస్లో పంజాబ్ కింగ్స్ 18 మ్యాచెస్లో ఆర్సీబీ 17 మ్యాచెస్లో ఉన్నాయి. సో పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే మార్కో జెన్సన్ ప్లే ఆఫ్స్ మ్యాచెస్ నుంచి అవైలబుల్లో ఉన్నాడు. ఇది భారీ దెబ్బ, ఎందుకంటే మినిమం గ్యారంటీ బౌలర్ అనమాట. ఆ టీంకి ఒక గేమ్ చేంజర్ అని కూడా చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా తను ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు వీళ్ళు ముంబై ఇండియన్స్తో ఆడినప్పుడు. సో ఇప్పుడు మార్కో జెన్సన్ ప్లేస్లో టీంలోకి ఎవరు వస్తారు అనేది పెద్ద క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే కైల్ జెమిసన్ ఆల్రెడీ టీంలోకి వచ్చాడు, అతను లాస్ట్ మ్యాచ్ అతనితో పాటు ఆడాడు. కానీ కైల్ జెమిసన్ ప్లేయింగ్ 11లో ఉంటాడా? నన్ను అడిగితే మాత్రం ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ అనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే కైల్ జెమిసన్ ట్రాక్ రికార్డ్. సో మీరు రిస్క్ చేయొచ్చు, మేబీ నెక్స్ట్ మ్యాచ్లో తనే మ్యాచ్ విన్నర్ అవ్వచ్చు, కానీ ట్రాక్ రికార్డ్ ప్రకారం తను సరిగ్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి తనను పక్కన పెట్టడం చాలా బెటర్ అనమాట. మీకు ఆల్రెడీ ఈ సీజన్లో సక్సెస్ అయిన జావియర్ బ్రాట్లెట్ని తీసుకొని రావడం బెస్ట్ అని నా ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక ఇది మాత్రమేనా అంటే, సో ఇప్పుడు మార్కో జెన్సన్ అంటే కైల్ జెమిసన్ ప్లేస్లో జావియర్ బ్రాట్లెట్, మరి మార్కో జెన్సన్ ప్లేస్లో ఎవరు వస్తారు? సో నాకు తెలిసి మేబీ మిచెల్ ఓవెన్ ఆల్రెడీ వీళ్ళ టీంలో ఉన్నాడు, అతనైనా రావచ్చు. అజ్మతుల్ ఒమర్జాన్ ట్రై చేయొచ్చు. సో ఎలా వీళ్ళు గేమ్ని సెట్ చేసుకుంటారు, ప్లేయింగ్ 11ని సెట్ చేసుకుంటారు క్వాలిఫైర్ 1 మ్యాచ్ కోసం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. సో బట్ నన్ను అడిగితే మాత్రం కైల్ జెమిసన్ టీంలో ఉండడం కష్టమే. ఇక పంజాబ్ కింగ్స్లో ఉన్న వీళ్ళ మెయిన్ స్ట్రెంత్, వీళ్ళకు ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్ అయ్యేది ఎవరు అంటే ఖచ్చితంగా వీళ్ళకు శ్రేయస్ అయ్యర్ గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. అది బ్యాటింగ్ అవ్వచ్చు, కెప్టెన్సీ అవ్వచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ తీసుకున్నాము అంటే తను ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఎప్పుడు పర్ఫామ్ చేస్తూ ఉంటాడు, అది ఐపీఎల్ అయినా ఇండియన్ ఫార్మాట్ అయినా ఎలాంటివైనా సరే. అండ్ అదే టైంలో ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్లో ప్రెజర్ మ్యాచెస్లో కెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆ రెండు కూడా ఒకరి దగ్గరే ఉన్నాయి. అదే శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో తనే వాళ్ళకు గేమ్ చేంజర్ కాబోతున్నాడు. అండ్ మీకు డౌట్ రావచ్చు యుజ్వేంద్ర చాహల్ ఉండడా అని చెప్పి. బేసిక్గా చాహల్కి ఏవో ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇష్యూస్ లేకుంటే మాత్రం దాన్ని డైరెక్ట్గా ప్లేయింగ్లోకి వచ్చేసాడు, తను ఆపే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ములన్పూర్ గ్రౌండ్ కొంచెం స్పిన్కి కూడా అనుకూలిస్తుంది కాబట్టి. సో ఇలా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఒక చేంజ్, మినిమం 2 చేంజెస్ జరిగే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చాము అంటే ప్రియాంశ్ ఆర్య సూపర్ ఫామ్లో ఉన్నాడు, ప్రప్సిమ్రన్ సింగ్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక జాష్ ఇంగ్లీష్ ఫామ్లో ఉన్నాడు, లాస్ట్ మ్యాచ్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా సాలిడ్గా ఉంది, చాలా సాలిడ్గా. ఇప్పుడే చెప్పేస్తున్నాను, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఆర్సీబీ కన్నా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చాము అంటే సో హర్షదీప్ సింగ్ ప్రతి మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్నాడు, కానీ మిగతా బౌలర్స్ కొంతమంది ఇప్పుడు అంటే మార్కో జెన్సన్ పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది
టీమ్ సక్సెస్ కోసం ఏమంటారు వాళ్ళపైన టీమ్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇదనమాట పరిస్థితి. సో ఇలా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుంది? ప్రియాంశార్య, జాష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ టోనిస్ అండ్ నెక్స్ట్ చూసామంటే అజ్మతుల్లా ఒమర్జాయ్ లేదా మిచెల్ ఓవెన్ అండ్ హర్ప్రీత్ బ్రార్, జావియర్ బ్రాట్లెట్, విజయ్ కుమార్ వైశాఖ్, హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ పేరుగా ప్రప్సిమ్రాన్ సింగ్. సో ఇదనమాట వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్. ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ 11. సో అందరికీ ఉన్న డౌట్, జోస్ హ్యాజల్వుడ్ వస్తాడా, టిమ్ డేవిడ్ వస్తాడా? ఖచ్చితంగా డ్యామ్ షూర్గా అంటే మీకు డౌట్సే పెట్టుకోకండి, టీంలో ప్లేయింగ్ 11లో ఆ ఇద్దరు ఉండి తీరుతారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ చేసిన జితేష్ శర్మ కూడా ఒక సర్ప్రైజ్ ఉంటుంది మీకు ప్లేయింగ్ ప్లే ఆఫ్స్లో అని చెప్పాడు. సో దాని అర్థం ఏంటి అంటే వాళ్ళిద్దరు వస్తారని చెప్పి అనమాట. ఖచ్చితంగా వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మ్యాచ్కి రజత్ పటిదార్ కెప్టెన్సీ చేసే అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే తనని కావాలనే ఏమంటారు సైడ్ చేశారనమాట, పూర్తి ఫిట్నెస్ కోసం. తనకి అంటే రిస్క్ తీసుకోకుండా ఫీల్డింగ్ అవన్నీ లేకుండా ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే పెడదామని చెప్పి ఇంపాక్ట్ ప్లేయర్గా కొన్ని మ్యాచ్లు ఆడిస్తున్నారు. బట్ ఈ మ్యాచ్లో తను కెప్టెన్సీ చేసే అవకాశం 100% ఉంది. ఇక లేదంటే జితేష్ శర్మనే వస్తాడు, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఏం చేయడు. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చాము అంటే జోస్ హ్యాజల్వుడ్ ఎలాంటి ఫామ్లో ఉంటాడు, బ్రేక్ తీసుకొని వస్తున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే జోస్ హ్యాజల్వుడ్ యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ ముందే తన టీంతో జాయిన్ అయిపోయాడు. లాస్ట్ మ్యాచే తన టీం గేమ్ ఆడాల్సి ఉంది, కానీ ఎందుకు ఆడలేదు అంటే తనకు ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు తను ఎలా బౌలింగ్ చేస్తాడన్నది ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. ఇక లాస్ట్ 2 మ్యాచెస్ చూసాము అంటే ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం షేక్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో వేసిన ఆర్సీబీ లాగా ఇప్పుడు కనిపించట్లేదు. సో భువనేశ్వర్ కుమార్ అవ్వచ్చు, రొమారో షెపార్డ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా రన్ రేట్ అనేది ఎక్కువగానే ఇస్తున్నారు అనమాట. ఎకానమీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ 2 మ్యాచ్లు చూసాము అంటే తన స్ట్రైక్ రేట్ చాలా డిఫరెంట్ లెవెల్లో, అంటే ఫ్రమ్ స్టార్ట్ తను ఆడుతున్నాడు. ఇది టీంకి కావాలి, ఇది కదా మార్పు అంటే. ఎలాంటి టైంలో ఎలాంటి ఫార్మాట్లో కరెక్ట్ టైంలో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు, తను ఆడుతున్నాడు. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసామంటే జితేష్ శర్మ లాస్ట్ మ్యాచ్ ఎలా ఆడాడు చూసాము, టిమ్ డేవిడ్ ఎలాగో సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్గానే ఉందన్నమాట. బట్ కంపేర్ టు పంజాబ్ అయితే నేను కొంచెం తక్కువ మార్క్స్ ఇస్తాను. కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ మనకు కొంచెం చూసుకున్నప్పుడు కొంచెం టై అవకాశం ఉంది. సో బట్ ఆర్సీబీని తక్కువ అంచనా వేయకండి, ఇది పాత ఆర్సీబీ కాదు. ఎందుకో నేను చెప్తాను చూడండి ఇక్కడ. సో మామూలుగా ఆర్సీబీ అంటే ఎలా అంటే మ్యాచ్ ఓడిపోయే స్టేజ్లోకి వెళ్ళిందంటే ఇక ఆ మ్యాచ్ అంటే అలాంటి మ్యాచ్లో గెలిచారు వీళ్ళు లాస్ట్ 18 ఇయర్స్లో చాలా. కానీ మిగతా టీంతో కంపేర్ చేస్తే తక్కువ, అది ఒప్పుకోండి. ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా లాయల్గా ఉంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు. సో ఇక్కడ కానీ ఈ సిరీస్లో చూసాము అంటే ఈ 2025లో చాలా డిఫరెంట్గా ఉంది ఆర్సీబీ. ఓడిపోయే మ్యాచెస్ని వాళ్ళ సైడ్కి టర్న్ చేసుకుంటుంది, అది బౌలింగ్లో అయినా బ్యాటింగ్లో అయినా సరే. సో ఈ ఆర్సీబీని తక్కువ అంచనా వేయకండి. వీళ్ళు ఏదో ప్లాన్ చేశారబ్బా కప్పు కొడతారేమో అనిపిస్తుంది అలా అని చెప్పి పంజాబ్ కింగ్స్ తక్కువ అంచనా వేయలేము, వాళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు. సో ఇదనమాట. సో ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారో షెపార్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోస్ హ్యాజల్వుడ్, శ్రేయస్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ అగర్వాల్. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారు? మ్యాచ్ జరుగుతుందేమో వన్ ఆఫ్ ద హోమ్ గ్రౌండ్ అనమాట పంజాబ్ కింగ్స్కి. సో అలా అని చెప్పి ఆర్సీబీ ఏమన్నా హోమ్ గ్రౌండ్ కాదని చెప్పి ఇబ్బంది పడేది అంటే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఏ టీము గెలవని విధంగా 7 మ్యాచ్లు అవే మ్యాచ్లు గెలిచింది. సో వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కాకుంటేనే చాలా బెటర్ అన్నట్టు వాళ్ళు ఆడుతున్నారు. ఎవరికైనా హోమ్ గ్రౌండ్ కావాలేమో, కానీ ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అవసరం లేదు, అవే గ్రౌండే కావాలి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ వాళ్ళది ఉంది. సో టీమ్ స్ట్రెంత్ పరంగా కొంచెం చూసుకున్నామంటే కొంచెం స్లైట్ అడ్వాంటేజ్ పంజాబ్ కింగ్స్కి ఉంది. స్లైట్ చాలా తక్కువ, ఏదో అడ్వాంటేజ్ అంటే మళ్ళీ ఒక 10-20% కూడా కాదు, ఏదో ఒక 5%, 4% ఆ రేంజ్లో మాత్రమే రెండు టీమ్స్ కంపేర్ చేసినప్పుడు. సో అలాంటి నెగ్లిజిబుల్ అని చెప్తాను నేనైతే. సో మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో చూడండి, చాలా టఫ్ మ్యాచ్ అనమాట, చాలా థ్రిల్లింగ్గా జరగబోతుంది. ఇలాంటి మ్యాచెస్ ప్రెడిక్ట్ చేయడం కూడా చాలా కష్టము. టాస్ పైన కూడా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి ఇలాంటి మ్యాచెస్. ప్రెజర్ని హ్యాండిల్ చేయడంలో కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో అవన్నీ చూసుకున్నప్పుడు ప్రెజెంట్ చూసాము అంటే ఎందుకు ఆ ఫాము ఎక్కువగా ఆ ఊపు అనేది ఆర్సీబీకి కనిపిస్తుంది. కొంచెం చాలా తక్కువ, ఎంత అంటే 55% ఆర్సీబీ, 45% మాత్రమే పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఏ క్షణంలో అయినా మ్యాచ్ని టర్న్ చేసుకోగలదు అంటే అని చెప్పి ఆర్సీబీ కూడా అలానే చేసుకోగలదు. కాబట్టి చాలా టఫ్ మ్యాచ్ అనమాట. స్లైట్ అడ్వాంటేజ్ ఇస్తున్నాను ఆర్సీబీకి, అంతే, చాలా తక్కువ అడ్వాంటేజ్. చూద్దాం ఏం జరుగుతుందో, ఫైనల్లోకి ఎవరు వెళ్తారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.